హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఆస్తికి సంబంధించి మీరు రాసే వీలునామా చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? తెల్ల కాగితంపై రాసిన వీలునామాకు విలువ ఉంటుందా? సాక్షుల సంతకాలు ఎందుకు ముఖ్యం? మీ ఆస్తిని మీ ఇష్ట ప్రకారం పంచాలనుకుంటే వీలునామా తప్పనిసరి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది వీలునామా అంటే కేవలం రిజిస్టర్ ఆఫీస్లోనే రాయించుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ చట్ట ప్రకారం తెల్ల కాగితంపై రాసిన వీలునామా కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే ఇక్కడ మనం 3 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. వీలునామా రాసే వ్యక్తి మేజర్ అయి ఉండాలి, 1. మరియు మానసిక స్థితి బాగుండాలి. కనీసం 2 సాక్షులు సంతకం చేయాలి. వీలునామా రాసిన వ్యక్తి స్వయంగా సంతకం చేయాలి. భారత వారసత్వ చట్టం 1925 ప్రకారం ఇది తప్పనిసరి. రిజిస్ట్రేషన్ బలవంతం కాదు, కానీ చేస్తే న్యాయపరంగా బలం పెరుగుతుంది, వివాదాలు తగ్గుతాయి. వీలునామాలకు గడువు తేదీ అనేది ఉండదు. యజమాని మరణించిన తర్వాత కూడా అది చెల్లుబాటు అవుతుంది. రిజిస్టర్ చేయని వీలునామాలు కూడా చెల్లుబాటు అవుతాయి, కానీ సత్యాసత్యాలు నిరూపించడం కష్టం. చేతిరాతతో రాసిన వీలునామాలకు మాత్రం విశ్వసనీయత ఎక్కువ. ఇటీవల సుప్రీంకోర్టు 2026 జనవరి 27న ఒక ముఖ్యమైన తీర్పు వెలువరించింది. అదేంటంటే, ఒక కుటుంబ ఆస్తి వివాదంలో కుమార్తె తన తండ్రి వీలునామాను సవాల్ చేసింది. సంతకం నకిలీ అని చెప్పలేదు, కానీ తన తండ్రి వీలునామాను స్వేచ్ఛగా రాయలేదని వాదించింది. ఈ కేసులో కేరళ హైకోర్టు హ్యాండ్ రైటింగ్ నిపుణుడికి పంపించాలని చెప్పి ఆదేశించింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. సంతకం వివాదాస్పదం కానప్పుడు నిపుణుడి అభిప్రాయం అనవసరమని కోర్టు పేర్కొంది. కేవలం సమాచారం కోసం మాత్రమే ఈ వీడియో మీ ముందు ఉంచాను. ఆస్తి లేదా వారసత్వ విషయాల్లో మంచి నిపుణుడిని సంప్రదించడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.